నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. క్రైస్తవ మత మార్పిడి ముఠాల ఆగడాలు శృతి మించిపోతున్నాయి. నోటికొచ్చినట్టు వాగ్దానాలు చేసి అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకుని మత మార్పిడులకు పాల్పడుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో జరిగిన ఉదాంతం తీవ్ర సంచలనంగా మారింది. క్రైస్తవ మత మార్పిడి ముఠా ఒకటి డబ్బుల ఆశ చూపి ఏకంగా 110 మంది మతాన్ని మార్చుతూ అడ్డంగా దొరికింది. రంగంలోకి దిగిన పోలీసులు ముఠా సభ్యులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. క్రైస్తవుడిగా మారితే మనిషికి 50,000 రూపాయలు ఇస్తామంటూ ఒక ముఠా ఏకంగా 110 మంది హిందువులను ప్రలోభ పెట్టింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా నవాబ్గంజ్ వద్ద అంతమంది హిందువులను 2 బస్సుల్లో ఎక్కించింది. ఉన్నావ్లోని ఒక చర్చిలో వాళ్ళను మతం మార్చాలన్నది ఆ ముఠా పథకం. అయితే మత మార్పిడి ముఠా కార్యకలాపాల గురించి స్థానిక బజరంగ్ దళ్ బృందానికి తెలిసింది. కొందరు పాస్టర్లు మత మార్పిడిలకు పాల్పడుతున్నారని ఖచ్చితమైన సమాధానం అందించింది. వారు వెంటనే నవాజ్గంజ్ వద్ద సిద్ధంగా ఉన్న బస్సుల వద్దకు చేరుకున్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాన్పూర్ జిల్లాలోని ఆర్మాపూర్ ప్రాంత నివాసి అయిన సంజయ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సంజయ్ నిజానికి బదౌన్ జిల్లాలోని బిల్సీ గ్రామానికి చెందినవాడు. ఉపాధి కోసం ఆర్మాపూర్ లో ఉంటున్నాడు. అక్కడ నోయల్ విలియమ్స్, దీపక్ మొరిస్ అనే 2 వ్యక్తులతో అతనికి పరిచయం ఏర్పడింది. వారు అతన్ని క్రైస్తవ మతంలో మారాలంటూ ఒత్తిడి చేశారు. యేసుక్రీస్తుని ప్రార్థిస్తే అతని సమస్యలు తీరిపోతాయని హామీ ఇచ్చారు. అయితే ఆ ఇద్దరి మాటలు విన్న తర్వాత తన భార్య తనతో ఉండడం మానేసిందని సంజయ్ చెప్పుకొచ్చాడు. కుటుంబ ఒత్తిడితో గత్యంతరం లేని పరిస్థితిలో మతం మారడానికి సంజయ్ సిద్ధపడ్డాడు. పైగా వారు అతనికి 50,000 నగదు ఇస్తామని, ఉద్యోగం కూడా ఇప్పిస్తామని ఆశ చూపారు. దాంతో ఆయన బస్ ఎక్కడానికి సిద్ధమయ్యాడు. మార్చి 30 శనివారం అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత ఆ బస్సులు బయలుదేరబోతుండగా పోలీసులు చేస్ చేశారు. 2 బస్సుల్లో సుమారు 110 మందిని ఉన్నాలో చర్చిలో మతం మార్చడానికి తీసుకెళ్తున్నట్లు వారందరినీ డబ్బులు ఇస్తామని ప్రలోభపెట్టిన విషయాన్ని బాధితుల నుంచి తెలుసుకున్నారు. దీంతో 2 ముఠా సభ్యులను నోయల్ విలియమ్స్, దీపక్ మొరిస్లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఏదేమైనా ప్రలోభాలకు లొంగిపోతే ప్రలోభాలు పెట్టాలని చూస్తే చట్టాలు శిక్షించక మానవు అనే విషయం మరొకసారి బహిర్గతమైంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.